పూజా ఆయిల్ బాటిల్‌ని పడేయకుండా సింపుల్‌గా రీయూజ్ చేసేయండి. ఇలా స్టిక్కర్‌ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఒక మార్కర్ సహాయంతో లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను మిడిల్‌లో. ఇలా డ్రా చేసుకొని పైన ఇలా షేప్ ఇచ్చుకుంటున్నానండి మార్కర్ సహాయంతో. ఇలా మనం డ్రా చేసిన దగ్గర మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా నేను ఈ షేప్ అనేది ఇచ్చుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా 2 పీసెస్‌గా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలా పైన భాగాన్ని మాత్రం తీసుకొని ఇలా వేస్ట్ పెద్ద మూత ఒకటి తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఆ బాటిల్ ఎంత ఉందో అంత సైజు ఇలా లైన్ డ్రా చేసుకున్నానండి. తర్వాత ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం బాటిల్‌ని వేసుకొని కింద మూత పెట్టుకోవాలండి. ఇది అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలా నేను ఒక థ్రెడ్ కట్టుకున్నాను కింద అయితే. ఇదైతే మంచి మల్టీపర్పస్ స్టోరేజ్ హ్యాంగింగ్ లాగా ఉంటుందండి. ఇందులో నేను బ్రషెస్ మరియు ఇలాంటి టూత్ పేస్ట్ ఇలా ఫేస్ వాష్ పెట్టుకున్నానండి. చాలా సింపుల్ అయిన ఆర్గనైజర్ అనమాట. ఇలా ఆయిల్ బాటిల్ పడేయకుండా సింపుల్‌గా ఇలా రీయూజ్ చేసేయండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ.